హాయ్ హలో వెల్కమ్ టు స్వాతి ముత్యాలు. నేను ఈరోజు మా లవ్లీ ముగ్గురు సెకండ్ ఎపిసోడ్ పెడుతున్నాను. హాస్పిటల్కి వెళ్ళిన మహేష్ తన ఫ్రెండ్ని అడిగితే నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసిందని ఏడుస్తూ చెప్తాడు. అది సహించలేని మహేష్ సరే తన అడ్రస్ ఇవ్వు అంటాడు. తన పేరు అడుగుతాడు. తన పేరు దివ్య అని అడ్రస్ కూడా ఇస్తాడు. అడ్రస్ తీసుకుని 10 నిమిషాల్లో ఆమె ఇంటికి చేరుకున్న మహేష్ దివ్య దివ్య అని కోపం కలిచాడు. ఎవరు మీరు అని అంటూ వచ్చింది దివ్య. నీకంటే ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ ప్రజ్వల్ని మోసం చేస్తావు అని అన్నాడు. దానికి ఒక కారణం ఉంది అంటూ ఏడుస్తూ చెప్తుంది. ఏంటది ఆ కారణం అని అడుగుతాడు మహేష్. అది ఏమిటంటే అది నేను చెప్తాను. దివ్య సంతోషంగా కాలేజ్ నుంచి బయటకు వచ్చింది ప్రజ్వల్ని కలవాలని. కానీ తన ఎదురుగా 3 లౌడీలు వచ్చి నించున్నారు. మీరెవరు అంటే నేనెవరో నీకు తర్వాత చెప్తానులే పాప, ముందు నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటే ఎవరి కోసం చేయాలి అంటే నీ తమ్ముడి కోసం. అంటే నా తమ్ముడు నా ఇంట్లోనే ఉన్నాడు అంటే నీ తమ్ముడు అక్కడ లేడు ఇక్కడ అని చెప్పి వీడియో చూపిస్తాడు. దాంట్లో తన తమ్ముడు చింటూ చేరికి కుర్చీ కట్టేసి ఏడుస్తూ ఉన్నాడు. చింటూ అంటూ బాధపడింది. ఇప్పుడు నీ తమ్ముడి కోసం చేయకపోతే నీ తమ్ముడిని చంపేస్తాను అంటే ఏం చేయాలి అంటే నీ ప్రేమకు ప్రజ్వల్ని వదిలించుకోవాలి అంటే తన తమ్ముడి కోసం వదిలించుకోవడానికి సిద్ధమయ్యి చేసిన నాటకం అది బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన అయితే నాటకం ఆడింది. అదంతా చెప్పింది దివ్య. అదంతా విన్న మహేష్ అప్పటిదాకా దాచుకున్న ఫోన్ని తీసి విన్నావు కదా ప్రజ్వల్, తను నిన్ను మోసం చేయలేదు, మోసం చేసినట్టు నాటకం ఆడింది, తన తమ్ముడి కోసం ఇదంతా చేసింది అంటే సారీ ప్రజ్వల్, నా తమ్ముడి కోసం చేయాల్సి వచ్చింది అంటుంది దివ్య. ఇట్స్ ఓకే దివ్య, నేను అర్థం చేసుకోగలను, ఇంకోసారి వాళ్ళు చెప్పిన నమ్మకు, అర్థమైందా అని అంటారు ప్రజ్వల్. సరే ప్రజ్వల్ అని అంటుంది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన మహేష్ ప్రజ్వల్తో కొంచెం సేపు మాట్లాడి నేను నా భార్య ప్రియం కలవాలి అంటే ప్రియనా నీ పెళ్ళి ఎప్పుడైందిరా అంటే అప్పుడు మనము ఒక అమ్మాయి ఏడిపిస్తూ మనం కాపాడాం కదా, అప్పుడు ఆమె ఫేస్కి స్కార్ఫ్ ఉంది. అవును, ఇప్పుడు నీ భార్య గురించి చెప్పమంటే ఆ అమ్మాయి గురించి చెప్తున్నావు ఏంటరా? ఆ అమ్మాయిలా నా భార్య ప్రియ అని అంటాడు మహేష్. అవునా అని సంతోషిస్తాడు. ఆ తర్వాత 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుని ప్రియా అని అరిచాడు. వస్తున్నా మహేష్ అంటూ వచ్చింది ప్రియ. పింక్ కలర్ జాకెట్, పింక్ కలర్ శారీ, పింక్ కలర్ బ్యాంగిల్స్, పింక్ కలర్ జ్యువెలరీ వేసుకుని అన్నీ మ్యాచింగ్ వేసుకుని వచ్చింది. ఆ తర్వాత మహేష్ అక్కడ జరిగిందంటే చెప్పాడు. ఫస్ట్ షాక్ అయిన తర్వాత సంతోషించింది వైద్య కలిశారు అని. ఇలా వాళ్ళు ఎవరు చేస్తుంటారు మహేష్ అని అడిగింది. తెలియదు, అది తెలుసుకోవాలంటే అది త్వరగా తెలుసుకుంటాను. సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు వస్తావా అంటే వస్తాను, వర్క్ నేర్చుకోవాలి అంటే సరిపడా అని వర్క్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీటింగ్ చెప్తూ ఉంటే ప్రియ లైన్ వేస్తూ ఉంటుంది. తన కంపెనీ ఎంప్లాయీస్కి ఎవరికి తెలియదు ప్రియ తన భార్య అని. మహేష్ చూసి కలెగ్రేసి సైగ చేస్తాడు. ఏం లేదని సైగ చేస్తుంది. నువ్వు నన్ను చూడకు, వాళ్ళకి అనుమానం వస్తుందని సైగ చేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ప్రియ తన భార్య అని ఇంకా తెలియదు కదా అని. ఆ తర్వాత ఊరుకుంది. ఆ తర్వాత క్యాబిన్లోకి వచ్చి ఏంటి నాకు లైన్ వేస్తున్నావా అంటే వేస్తున్నాను అంటే ఎన్ని రోజులు వేస్తావు అంటే జీవితాంతం వేస్తాను అంటే మన ముసలిలో ఇన్ని రోజులు వేస్తావా అంటే వేస్తాను, నాకేం భయం అని అంటుంది ప్రియ. సరే నీ ఇష్టం అని అంటారు మహేష్. ఆ తర్వాత సాయంత్రం వరకు వర్క్ చేసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి మధ్యలో మహేష్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంది ప్రియ. సరే అని కాలాపి ఐస్ క్రీమ్ కొనిపిస్తాడు. ఆమె కొంచెం తిని అతనికి తినిపిస్తూ ఇద్దరు షేర్ చేసుకుని ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్తారు. అప్పుడే హాసిని వాళ్ళ ఆయన ఎదురవుతాడు. అమ్మ నాన్న అని అంటాడు మహేష్. ఏంట్రా ఇంత లేట్ అయింది అంటారు. మీటింగ్ చాలా లేట్ అయింది నాన్న అంటే మరి మీటింగ్ నుంచి బయలుదేరి 10 నిమిషాలు అయింది, 10 నిమిషాల కంటే ఎక్కువైంది ఏంటి అంటే
ప్రియ అల్లరి చేసి ప్రియ ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ ఇచ్చాను నాన్న అంటాడు మహేష్. అవును మామయ్య ఇచ్చాడు నా భర్త నా మహేష్ అని అంటుంది. సరేనమ్మా వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ తినేసి పడుకోండి అని అంటారు. సరే అని డిన్నర్ తినేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ తినేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం మళ్ళీ ప్రియ మహేష్ ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఎంప్లాయీస్ చాలామంది అడిగారు సార్ ఈమె ఎవరు అని. కానీ మహేష్ ఏం చెప్పకుండా నా కొత్త ఎంప్లాయీ అని చెప్తారు. కానీ సార్ మా దగ్గర ఇక్కడ వర్క్ చేయాలి, మీ క్యాబిన్లో ఎందుకు చేస్తుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది, మీకు తర్వాత చెప్తాను అని చెప్పి మాట దాటేశాడు మహేష్. అతని పిఏ కూడా అదే చెప్పారు. తన పిఏకి తెలుసు ప్రియ తన భార్య అని. కానీ తన పిఏకి మహేష్కి తప్ప ఎవరికీ తెలియని విషయం ఇదే. తన పిఏ కూడా చెప్పాడు మహేష్, ప్రియ నా భార్య అని ఎవరికి అనౌన్స్మెంట్ చేయకు, ఈ ఆఫీస్కి లేడీ బాస్ అని చెప్పకు అని చెప్పారు. సరే సార్ అని చెప్పాడు. అలా సాగుతున్న వారి జీవితంలోకి ఇంకో పెయిన్ తుఫాన్ వచ్చింది. అతనే కార్తిక్ వాళ్ళ తమ్ముడు జయదేవ్. కార్తిక్ వాళ్ళ తమ్ముడు ప్రకాష్. ఆ ప్రకాష్కి కార్తిక్ చెప్పింది ఇంకా నమ్మలేదు. తన అక్కని ఎందుకు అలా చేశాడు అని అపోహలతో ఉన్నాడు. కానీ అది అపార్థం చేసుకుంటున్నాడు. అన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎన్నోసార్లు చెప్పారు కానీ అర్థం చేసుకోలేదు. అందుకే ప్రకాష్ ఇండియాలోకి వచ్చి మహేష్ వాళ్ళ ఇంటికి వచ్చి మహేష్ అని అంటారు. మహేష్ ప్రకాష్ని చూసి ప్రకాష్ నువ్వేంట్లా ఇక్కడ అని అంటారు సంతోషంగా. ఏంట్లా నా అక్కను అలా చేసి నువ్వు ఇలా సంతోషంగా ఉన్నావా అని అంటారు. నేను చెప్పేది విను, నీ అక్క బ్రతికి ఉంది, తను కోమాలో ఉంది అంటే నేను నమ్మను అని అంటారు. సరే నీ ఇష్టం అని కార్తిక్ ఫోన్ చేసి ప్రియ నీ చెల్లెని తీసుకుందా అంటారు. సరే అని తీసుకుని వస్తాడు కార్తిక్. సుప్రియని చూసి షాక్ అయ్యి అక్క అంటూ కింద కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ప్రకాష్ అంటూ హత్తుకొని ఏంటి ప్రకాష్ నన్ను ఇంతగా మహేష్ నన్ను ఏం చేయలేదు, నా సీనియర్ ఒక అతను ప్రేమిస్తున్న వెంటపడి ప్రగతి పెంచుకొని ఇలా చేశాడు అని జరిగినంత చెప్తుంది. అవునా అని సారీ మహేష్, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అని అంటాడు ప్రకాష్. సరే నీ ఇష్టం, సరేరా, అరే జరిగేదిలే కానీ నువ్వు నిజం తెలుసుకోకుండా అలా చేయకు అని అంటారు మహేష్. సరే అని సుప్రియ కార్తిక్ ప్రకాష్ ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత మహేష్ వంట చేస్తూ ఉంటాడు. ప్రియ చూసి షాక్ అయ్యి నీకు వంటలు వచ్చా అంటే నాకు వచ్చు, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాను అని అంటారు. అతనికి వచ్చమ్మా, బిర్యానీ చాలా బాగా చేస్తాడు అని అంటుంది హాసిని. అవునా అత్తయ్య అని షాక్ అవుతుంది ప్రియ. అని అంటాడు. మహేష్ వాళ్ళ నాన్న. సరే మామయ్య అని పక్కకి వెళ్తుంది. తర్వాత కొంచెం అనుమానం వచ్చి తొంగి చూస్తుంది. అతను బాగానే చేస్తున్నాడు, ఏమి కింద పడేయలేదు, బాగానే చేస్తున్న వల్ల ఆమె ఊపిరి పీల్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. మహేష్ 10 నిమిషాలకి వంట చేసి వచ్చి పక్కన సామాన్లు సర్ది ఇప్పుడు తినండి అని అంటారు. చాలా బాగుంది మహేష్ అని అంటుంది ప్రియ. థ్యాంక్స్ మై డియర్ వైఫ్ అని అంటారు నవ్వుతూ. అవును ఎలా నేర్చుకున్నావు అంటే నేను హాస్టల్లో నుంచి నేర్చుకుంటున్నాను అని అంటారు. హాస్టల్ ఏంటయ్యా, చిన్నప్పటి నుంచి ఇక్కడ లేడా అంటే కొంచెం అల్లడాడు, అలా నేను తట్టుకోలేక మా ఆయన ఎన్నిసార్లు చెప్పినా వినకుండా హాస్టల్లో వేయించేశాడు. హాలిడేస్కి వస్తూ ఉండేవాడు, అలా వారి చేత భోజనం తింటూ ఉండేదాన్ని, అలా అలవాటైపోయిందమ్మా అని అంటారు అని అంటుంది హాసిని. సరే అని అంటుంది ప్రియ. గౌతమ్ గారు అంటారు, ప్రియ అవును
వాళ్ళకి ఎంతవరకు వచ్చింది అంటే దగ్గరకు వచ్చేసింది మామయ్య, టెండర్ ఇంకా ఉంది, సెకండ్ టెండర్ వేయాలంట అంటుంది ప్రియా. అవునా, సరే జాగ్రత్త అని అంటారు గౌతమ్ గారు. సరే అని అంటుంది ప్రియా. మహేష్, టెండర్ రెడీగా ఉందా అని అంటుంది ప్రియా. టెండర్ రెడీగా ఉంది బంగారం అంటారు. సరే, నువ్వు ఎలాగైనా నేను నిజం రాస్తున్నావు మహేష్ అని అంటుంది. అదేం లేదు ప్రియా అని తడబడుతూ అంటారు. నువ్వు ఎలాగో ఏం దాచావని నాకు తెలుసు మహేష్, చెప్తావా చెప్పవా అని నిలదీసి అడుగుతుంది. ఇంక తప్పక నువ్వు నా మదర్ ప్రియా అని అంటారు. ఏంటి అని షాకి. మరి లక్ష్మీ శ్రీనివాస్ అంటే నేను పెంచుకునే తల్లిదండ్రులు అని చెప్తాడు. నేను నీ మదర్నా, కానీ ఆమెకు ఒక కూతురు ఇక్కడ ఉంది. మా నాన్నకి 2వ చెల్లెలు కూడా ఉంది, తన కూతురువే నువ్వు. నేను కన్నగానే చనిపోయింది, నీ తండ్రి తనను వదిలేసి వెళ్ళిపోయాడు. షాక్ అయ్యి ఏడుస్తూ ఇంత జరిగిందా అని అంటుంది. మా నాన్నకి షాకింగ్ విషయం ఏం చెప్పకూడదు అన్నారు కదా, నేను అదే చెప్పలేదు. తన చెల్లెలు చనిపోయిందన్న విషయం తెలిస్తే బాధపడతాడు. ఇంకా నువ్వు ఉన్నావని, తను మేనకోడలు అని తెలిస్తే సంతోషిస్తాడు. కానీ తన చెల్లెలు చనిపోయిందని తెలిస్తే భరించలేక మళ్ళీ హాట్ స్టాక్ తెచ్చుకుంటారేమో అని నేను షాకింగ్ విషయం చెప్పట్లేదు ప్రియా, నన్ను అర్థం చేసుకో అని అంటాడు మహేష్. నేను అర్థం చేసుకోగలను మహేష్ అని అంటుంది. మహేష్ ఏంటి ఇప్పుడు తెలుసుని కూడా నేను ఎవరో తెలిసింది బావా అని అంది ప్రియా. థ్యాంక్స్ బంగారం అని హత్తుకొని పడుకున్నాడు. మరుసటి రోజు మహేష్ హాస్పిటల్కి వెళ్ళాడు ప్రియాతో కలిసి. ప్రియా అన్నాడు ప్రజ్వల్. ఎలా ఉన్నావు ప్రజ్వల్ అంటే, నేను బాగానే ఉన్నా ప్రియా, నువ్వెలా ఉన్నావు అని అంటారు ప్రజ్వల్. బాగున్నాను. దివ్య కదా అంటే, తను నా పక్కనే ఉంది. దివ్య అని అంటారు ప్రజ్వల్. ప్రజ్వల్ అంటే లేచి ప్రియాని చూస్తే, హే ప్రియా నువ్వా అని అంటుంది. దివ్య నేనే అంటే, మీ ఇద్దరు నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అంటారు మహేష్ ప్రజ్వల్ ఒకటేసారి. తెలుసు, మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్